హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హోండా ఎలివేట్ ఏడీవీ వర్షన్ అనేది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అడ్వెంచర్ వర్షన్ అన్నమాట. ఇది దీనిలో చాలా చేంజెస్ ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్ నుంచి కానీ చేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ అన్నీ కాస్మెటిక్ అప్గ్రేడ్స్ లాగే ఉన్నాయి. మామూలుగా అడ్వెంచర్ అంటే మీరు మళ్ళీ 4x4 ఉండడము, లేదంటే మనము ఆఫ్ రోడింగ్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనుకున్నారు. దట్ ఈజ్ నాట్, జస్ట్ నేమ్ ఈజ్ అడ్వెంచర్. తర్వాత మనకి అపీరెన్స్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బోల్డ్ అపీరెన్స్, కలర్ మ్యాచింగ్ అనేది చేశారు. దీంట్లో మేజర్గా చేంజెస్ ఏం చేశారంటే మనకి ఫ్రంట్లో కొత్త వర్టికల్ స్లాంట్ గ్రిల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీని మీద వచ్చేసి ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ ఒక కలర్ కోడింగ్ ఇస్తున్నారు. అలాగే బానెట్ మీద కానీ ఈ ఆరెంజ్ కలర్ యొక్క స్ట్రైప్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క ఫాగ్ ల్యాంప్స్ మీద కానీ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఈ కలర్ డికే ఇస్తున్నారు. అలాగే అలాయ్ వీల్స్ మీద కానీ దీని యొక్క ఆరెంజ్ స్ట్రైప్స్ ఇస్తున్నారు. తర్వాత ఫ్రంట్ ఫెండర్ మీద ఏడీవీ బ్యాజింగ్ ఇస్తున్నారు. తర్వాత ఫ్రంట్ డోర్ మీద బోల్డ్గా పెద్ద లెటర్స్ ఏడీవీ అని ఇస్తున్నారు. బ్యాక్ టైల్ లెగ్ గేట్ మీద కానీ కొంచెం నేమ్స్ చేంజ్ చేసినారు ఏడీవీ అని. తర్వాత ఇంక కలరింగ్ కానీ బ్యాక్ రేర్ బంపర్కి కానీ ఇచ్చారు చేంజెస్. అలాగే రూఫ్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఇస్తున్నారు. ఇందులో 2 కలర్సే వస్తున్నాయి ఏడీవీ వర్షన్లో. వన్ విత్ లూనార్ మెటాలిక్ సిల్వర్, ఇంకోటి వచ్చేసి మెటీరియల్ గ్రే అనుకుంటా, గ్రే కలర్లో. ఈ 2 కలర్స్లోనే ఈ అడ్వెంచర్ వర్షను డ్యూయల్ టోన్తో వస్తుంది. పైన రూఫ్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంటీరియర్కి వచ్చేటప్పటికి మొత్తము ఆల్ బ్లాక్ థీమ్ మీద ఉంటుంది. ఇది జెడ్ఎక్స్ వేరియంట్ మీద బేస్డ్ అయి ఉంటుంది ఈ వేరియంట్. తర్వాత డార్క్ ఎడిషన్ మీద బేస్డ్ అయి ఉంటుంది, అంటే ఇంటీరియర్ అంతా డార్క్ ఉంటుంది. ఈ డార్క్లోనే సీట్ కవర్స్ డార్క్ ఉండడం, బ్లాక్తో పాటు ఆరెంజ్ కలర్ స్టిచ్చింగ్ ఉంటుంది. తర్వాత స్టీరింగ్ వీల్ మీద ఉన్నటువంటి లెదర్ కానీ ఆరెంజ్ స్టిచ్చింగ్తో ఉంటుంది. ఏసీ నాబ్స్ ఇవి మనం అడ్జస్ట్ చేసేటువంటివి అవన్నీ కానీ ఆరెంజ్ కలర్లో వచ్చినాయి. తర్వాత గేర్ నాబ్ చుట్టూ కానీ ఆరెంజ్ కలర్ యాక్సెంట్ ఇచ్చినారు. తర్వాత డోర్ ప్యానెల్స్కి కానీ ఎక్కడైతే మనము ఇల్యూమినేషన్ ఉంటుందో అక్కడ కానీ ఆరెంజ్ స్ట్రైప్స్ అనేవి ఇచ్చినారు. మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే ఈ యొక్క డాష్ బోర్డ్ మీద ఒక ఇల్యూమినేటెడ్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. అది ఇల్యూమినేటెడ్ ఉంటుంది ఆరెంజ్ కలర్లో. అది బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ మల్టిపుల్ చేంజెస్ ఉన్నాయి, ఇవన్నీ కాస్మెటిక్ చేంజెస్. బట్ కార్ అపీరెన్స్ ఫ్రమ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ నుంచి ఇది ఒక స్పెషల్ అపీరెన్స్ అనేది వస్తుంది, యూనిక్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ ఏడీవీ వర్షన్ ఆఫ్ హోండా ఎలివేట్. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి ఇది టాప్ ఎండ్ కంటే మీద ప్లేస్ చేశారు. ఇందులో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, అలాగే సీవీటీ వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మటుకు ఇది 15,29,000 అలాగా 15,30 ఆ ప్రైస్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్. అదే ఆటోమేటిక్ అయితే 16,46,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ పడుతుంది. ఆన్ రోడ్ డిఫరెంట్ స్టేట్స్ని బట్టి డిఫరెంట్ ప్రైజింగ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు హోండా ఎలివేట్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. అప్ టు 1.5 lakh వరకు డిస్కౌంట్ అనేది ఉంది. ఎవరు చూస్ చేసుకోవాలా ఎలివేట్ని అని మీకు ఉండొచ్చు, ఎవరైతే ఉన్నారో ఎస్యూవీ అన్నట్లు. ఇందులో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హోండా యొక్క ఇంజన్ ఐవీటెక్ 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 121 bhp ఆఫ్ పవర్, 145 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెగ్మెంట్లోనే ఇది పవర్ఫుల్, న్యాచురల్ యాస్పిరేటెడ్లో. తర్వాత డ్రైవింగ్ కానీ ఇట్స్ అపియర్ టు బి ఆ పికప్ అంతా బెటర్ ఉంటుంది కంపారిటివ్ టు అదర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్స్. తర్వాత దీని యొక్క రిలయబిలిటీ కంపెనీ కానీ 3 years వ్యారంటీ ఇస్తుంది, 7 years ఎక్స్టెండెడ్ వ్యారంటీ ఇస్తుంది. ఎవరైతే 10 years వరకు నాకు ఇంజన్ ఇబ్బంది రావద్దు అనుకుంటున్నారో యూ కెన్ గో ఫర్ ఇట్. ఎందుకంటే టర్బో ఇంజన్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది కంపారిటివ్గా, ఎందుకంటే ఫ్యూయల్ E20 ఇవే రకరకాలు వస్తున్నాయి. దీంట్లో అలా ఉండదు.
మీకు 10 ఇయర్స్ కంపెనీనే వ్యారంటీ ఇస్తుంది బట్ రిలయబిలిటీ ఇష్యూస్ ఏముండవు. సెకండ్. థర్డ్, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్. ఒకప్పుడు హోండా అంటే కింద హోండా సిటీ ఇవన్నీ సివిక్ ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ కార్స్, బట్ కింద తగలే స్పీడ్ బ్రేకర్స్ ఉండేటివి. ఇప్పుడు దీనికి హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 228 ఇచ్చినాడు. కాబట్టి ఈ 200 అబవ్ అంటేనే గ్రేట్, ఇంకా 220 అంటే హైయెస్ట్ ఇన్ ది సెగ్మెంట్. మీకు ఎక్కడ కింద ఏం తగలదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బూట్ స్పేస్ అనేది హైయెస్ట్ 458 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ పెద్దగా ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ పెద్దగా ఉంటుంది, ఫ్రంట్ నుంచి అపీరెన్స్ కానీ బోల్డ్గా అనిపిస్తుంది. తర్వాత ఇంటీరియర్స్కి వచ్చేటప్పటికి బ్యాక్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది. సస్పెన్షన్ ఈజ్ బటరీ స్మూత్, అంటే సిటీలో డ్రైవింగ్ రోడ్లు బాగాలేనప్పుడు కానీ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ డ్రైవ్. తర్వాత దీంట్లో 2 ఆప్షన్స్ వస్తాయి గేరు, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ సివిటి. సివిటి చాలా స్మూత్ ఉంటుంది. ఎవరైతే లోకల్లో సిటీలో తిరగాలనుకుంటున్నారో యూ కెన్ చూస్ విత్ సివిటి, దట్ ఈస్ బెస్ట్. ఎవరైతే హైవే మీద ఎక్కువ ట్రావెల్ చేస్తారు యూ కెన్ గో విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సివిటి ఎక్కడికన్నా మాన్యువల్ దట్ విల్ బి బెటర్. ఇవి ఫ్రెండ్స్. కాబట్టి ఈ అడ్వెంచర్ ఎడిషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. దీన్ని ఒక పిక్స్ కానీ వీడియోస్ మీరు చూడండి. ఒకసారి మీరు పర్సనల్గా చూస్తే షోరూంలో యూ విల్ నో. అండ్ దీని మీద డిస్కౌంట్ ఆఫర్స్ అప్ టు 1.5 lakh ఉన్నాయి. కాబట్టి ఎవరైతే యు ఆర్ ప్లానింగ్ ఏ కార్ సంథింగ్ అరౌండ్ 18 lakhs అరౌండ్ అనుకుంటే ఇట్ విల్ కమ్, ఇట్ విల్ ఫిట్ యువర్ పాకెట్.